ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు సార్. నరేంద్ర మోదీ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం, పిఎం ఈజ్ ఆల్సో నో సబ్స్టెన్స్, దమ్ నహీ హే అంటూ. అంటే ప్రధానితో 2-3 సార్లు కలిసి కూర్చున్న తర్వాత మోదీ తనకు పెద్ద సమస్య కాదని, ఆయనలో దమ్ము లేదు అని చెప్పి రాహుల్ గాంధీ చాలా అగ్రెసివ్గా కామెంట్ చేశారు సార్. ఏంటి సార్, మోదీకి దమ్ము లేదా? రాహుల్ వ్యాఖ్యల్లో ఆంతర్యం? ఇప్పుడు రాహుల్ గాంధీ 2 సార్లు దగ్గర కూర్చొని దమ్ము లేదని కనుగొన్నాడు, డిస్కవర్ చేశాడు. నేను మోడీ గారితో పక్కన ఒక్కసారి కూడా కూర్చోలేదు. ఒక్కసారి కూడా కూర్చోనప్పుడు ఏ రకంగా చెప్పగలుగుతాను? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటర్వ్యూను అడుగుతున్నాను నా యూట్యూబ్ ఛానల్కు. నిజంగానే ఆ ఇంటర్వ్యూ కనుక నాకు అనుమతి వస్తే 1 గంట సేపు పక్కన కూర్చుంటాను కనుక మోడీ దమ్మేంటో నాకు అర్థమవుతుంది, రాహుల్ గాంధీకి అర్థం కాని దమ్ము నాకు అర్థమవుతుంది. ఇక దమ్ము కొలవటానికి ఏ కొలబద్ద లేదు, దమ్ముందో లేదో అనటానికి ఏ మనకు థర్మామీటర్, బారోమీటర్, స్పిగ్మా మానోమీటర్ ఇలాంటి అనేక మీటర్లు ఉంటాయి. మనకు టెంపరేచర్ని కొలవడానికి థర్మామీటర్ ఉంటుంది, వర్షపాతాన్ని కొలవడానికి బారోమీటర్ అనుకుంటాను, మీకు భూకంప తీవ్రత కొట్టడానికి స్పిగ్మా మానోమీటర్ అనుకుంటాను. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నట్టు గుర్తు 50 ఏళ్ల క్రితం. సో సబ్జెక్టు మెమరీ లాస్. సో ఇక ఇలా రకరకాల మీటర్లు ఉంటాయి. సో లేదు, కొన్ని డయాగ్నాస్టిక్ టెస్ట్ ఉంటాయి, అల్ట్రాసౌండ్లు, ఈసీజీలు, సిటీ స్కాన్లు. కానీ దమ్ము తెలుసుకోవడానికి ఏ మీటరు లేదు, ఏ డయాగ్నాస్టిక్ టెస్ట్ లేదు, రాహుల్ గాంధీ ఏది జరపలేదు. అందువల్ల మోడీకి దమ్ముందా లేదా అనటానికి 11 ఏళ్ళ రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది. దేశంలో అత్యంత పాపులర్ ప్రైమ్ మినిస్టర్. సో రాహుల్ గాంధీకి పెద్ద ఇష్యూ లేదు, షోనే సబ్స్టెన్స్ లేదు అని అనిపించవచ్చు. సబ్స్టెన్స్ ఉందా లేదా అనేది రిజల్ట్ని బట్టి కదా చెప్పేది. వీడికి ఎంత తెలివి లేదు, వాడికి పెద్దగా తెలివి లేదమ్మా, వాడు అసలు బుర్రే లేదు, కానీ వాడికి మార్కులు ఎందుకు వస్తున్నాయని దానికి ఎవడేం చేస్తాడు? ఇప్పుడు చైనాలో మావో టైంలో ఒక అతను ఉండే, నేను కరెక్టు, నా సిద్ధాంతం కరెక్టు, నాకే దమ్ముంది అని ఇండైరెక్ట్గా, దమ్మున్న పదం వాడలే కానీ నేను కరెక్టు, నా సిద్ధాంతం కరెక్ట్, ఈ ప్రజలకు మెదలేదు, మావో ఎంబడి వెళ్తున్నారన్నాడు. రాహుల్ గాంధీ వాదన కూడా అలాగే ఉంది. నేను కరెక్టు, నా గొప్పతనం కరెక్టు, నాకే దమ్మున్నది, మోడీకి ఏం దమ్ము లేదు, మోడీకి ఎంత లోపల హాలో అంటారు. కానీ ప్రజలు మోడీని ఎన్నుకుంటారు కదా, రాహుల్ గాంధీ ఎన్నుకుంటలేరు కదా. సో ప్రజాస్వామ్యంలో ప్రజలే దమ్మున్న నేతను డిసైడ్ చేస్తారు. సో ఎవరు సెల్ఫ్ క్లెయిమ్స్, నాకు దమ్ము ఎక్కువ ఉంది, నీకు దమ్ము ఎక్కువ ఉంది అంటే కాదు కదా. ప్రజలు లెక్క నేను చాలా గొప్పగా విశ్లేషిస్తాను, నన్ను మించిన విశ్లేషకులు లేటని నేను చెప్పుకుంటే సరిపోదు. నాకు యూట్యూబ్లో వ్యూస్ వస్తున్నాయా లేవా అనేది చూస్తే అర్థమవుతుంది నా విశ్లేషణలో దమ్ము ఉందో లేదో. నా విశ్లేషణలో బ్రహ్మాండమైన దమ్ముంది, ఈ చూసేవాడికి దమ్ము లేక వ్యూస్ వస్తలేవాటి ఎట్లా? నా విశ్లేషణ దమ్ముంటే చూస్తారు జనం, చూస్తున్నారా లేదా అన్న దాన్ని బట్టే దమ్ము ఉంటుంది. కొంతమంది యూట్యూబర్లు మాట్లాడుతుంటారు, నాకు వ్యూస్ కొరకు కాదు, సబ్స్క్రైబర్ల కొరకు కాదు, దేని కొరకు కాదు. మరి దేని కొరకు ఉంటుంది? వ్యూస్ కొరకు కాదు, సబ్స్క్రైబర్ల కొరకు కాకపోతే యూట్యూబ్లో దేనికి పెడతాం? పల్లెగా పెడతాం వీడియోలు. సో ఇలా మనం మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. అల్టిమేట్గా రియాలిటీ ఏంటి? రియాలిటీ ప్రైమ్ మినిస్టర్ ఎవ్రీ ఎలక్షన్ గెలుస్తున్నాడు. ఇప్పుడు దమ్ముకు గీట్రా ఏంటి? రాజకీయ నాయకునికి దమ్ము రాజకీయ ఫలితాలే కదా, వేరేది కాదు కదా. గీట్రాయ్ ఎలక్షన్స్. సో 2014, 2019, 2024 వరుసగా 3 ఎన్నికలు గెలిచారు. అఫ్కోర్స్ లీనియర్ ప్రోగ్రెషన్ ఎప్పుడు ఉండదు, హెచ్చు తగ్గులు ఆటోమేటిక్గా ఉంటాయి. సో అందువల్ల మీకు 2014తో పోలిస్తే 19లో పెరిగాయి, 24లో తగ్గిన మాట నిజం. 63 సీట్లు తగ్గాయి, 240. 303 సీట్లు 303 నుంచి 240కి తగ్గాయి కనుక దమ్ము లేదని లేవు, ఏమనంటే దమ్ము తగ్గింది అనాలి. కానీ కాంగ్రెస్కు 99 సీట్సే వచ్చాయి కనుక కాంగ్రెస్తో పోలిస్తే 2.5 రేట్లు ఎక్కువ దమ్ము ఉన్నట్టే కదా. బీజేపీ సీట్లు తగ్గచ్చు, కానీ బట్ స్టిల్ కాంగ్రెస్కు బీజేపీకి పోలిక చూస్తే స్టిల్ ఏ వైడ్ గ్యాప్ ఉన్నప్పుడు మోడీకి దమ్ము లేదని ఎట్లంటాం? సో అందువల్ల 3 సార్లు వరుసగా గెలిచాడు. ఇది మొదటి ఇండికేటరు. రెండో ఇండికేటర్ ఏ రేటింగ్స్ను, ఏ సర్వేలు చూసినా, సోషల్ మీడియా ప్రజెంట్ చూసినా, ఈవెన్ 10 మందిని రోడ్డు మీదకి వెళ్ళి అడిగినా, నరేంద్ర మోడీ ద మోస్ట్ కరిష్మాటిక్ లీడర్. ఆయన విధానాలతో మీకు భిన్నాభిప్రాయం ఉంటే ఉండవచ్చు, కానీ ఆయనకు పాపులారిటీ లేదు అనే కామెంట్ చేస్తే అది మూర్ఖత్వం అవుతుంది. ఆయన మోడీ విధానాలు తప్పు అనడం ఎవరైనా అనొచ్చు, కానీ మోడీకి పాపులారిటీ లేదు అంటే ఎట్లా సాధ్యమవుతుంది? న్యాయమా అది? సో మూడవది, ప్రపంచంలోనే ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ లీడర్స్. ఆయన మోడీ విదేశాంగ విధానంలో
లోపాలున్నాయి, మోడీ విదేశాంగ విధానంలో వైఫల్యాలున్నాయి, ట్రంప్ను ఒక్క మాట అంటలేడు, ట్రంప్ 24 సార్లు అన్నా ఈ క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. కానీ స్టిల్ ఈజ్ ద మోస్ట్ వైడ్లీ నోన్ లీడర్ అక్రాస్ ద వరల్డ్ కదా. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా దేనికి ఏ ఇండికేటర్ ప్రకారం ఆయనకు దమ్ము లేదని అనగలము. సో ఆయనలో డెప్త్ లేదని, ఒక పవర్ఫుల్ ఎలక్షన్ మిషన్ నడుపుతున్నాడు ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ. మీరు 2024 లోక్సభ ఎలక్షన్లో మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు బీజేపీ పైన, మోడీ పైన పైచేయి సాధించింది. వితిన్ 1 ఇయర్ ఏం జరిగింది? ఉత్తరప్రదేశ్లో 10 అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగితే మళ్ళీ బీజేపీ గెలిచింది, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు గెలిస్తే మళ్ళీ బీజేపీ గెలిచింది, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలితే బీజేపీ గెలిచింది. అంటే మరి ఒకసారి దెబ్బతిన్నా మళ్ళీ కోలుకొని అధికారంలోకి విజయాలు సాధించడం దమ్ముంటేనే కదా. ఇప్పుడు మనం ఒక రన్నింగ్ రేస్ చేస్తుంటాం, సడన్గా ఓపిక లేక మధ్యలో కూర్చున్నాం, కానీ మళ్ళీ లేచి వేగంగా పరుగులెత్తి కాంపిటీటర్ కన్నా ముందుంటే దమ్మున్నట్ట లేనట్ట. అందువల్ల దమ్ము లేదు అనే పొలిటికల్ స్టేట్మెంట్లతో ప్రయోజనం ఉండదు. ప్రజాస్వామ్యంలో ఒక నాయకునికి దమ్ముందా లేదా తేల్చేది ప్రజలే. ప్రజలు తేల్చిన వాడికే దమ్మున్నట్లు కదా.